జిల్లా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా గర్భం చంద్రమౌళి ఆగస్టు 31న పదవీ విరమణ పొందారు. ఈ మేరకు శ్రీకాకుళం బ్లూ ఎర్త్ హోటల్లో నిర్వహించిన సన్మాన సభ విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ వెల్ఫేర్ ఆర్థిక విభాగం అధికారిని అనురాధ మాట్లాడుతూ 34 ఏళ్ల పాటు అంకితభావంతో విధులు నిర్వహించిన తీరు ప్రశంసనీయమన్నారు. సభాధ్యక్షత వహించిన పూలమాంతి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గర్భం చంద్రమౌళి తన విధి నిర్వహణలో అనేక ఒడిదుడుకులను అధిగమిస్తూ మన్ననలను పొందారని కొనియాడారు. అనంతరం సన్మాన గ్రహీత దంపతులను వక్తలు, ఉన్నతాధికారులు, సన్నిహితులు ఘనంగా సత్కరించారు. ఒక విధంగా చెప్పాలంటే సుదీర్ఘమైన పోరాటం, ఆ పోరాటంలో యోధుడు అవ్వచ్చు, లేకపోతే హీరో అవ్వచ్చు, ఏ విధంగా మనం చూసినా మొత్తానికి 100% విజయవంతం అయ్యి ఏదైనా పదవి విరమణ చేస్తున్న చంద్రమౌళి గారికి, అతను సతీమణికి ముందుగా మనమందరము తప్పట్లు కొట్టి అసద్వానాలతో శుభాకాంక్షలు తెలియజేద్దాం. చాలా మంది స్నేహితులు, హితులు ఈ కార్యక్రమానికి వచ్చారు. అందరూ మీ తరగతి శుభాకాంక్షలు, శుభాశిక్షలు ఆ దంపతులకు అందజేయవలసిన ఆవశ్యకత ఉంది. కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీమతి అనురాధ గారు, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆమెకు మా తాలూకా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ కార్యక్రమంలో బొడ్డపల్లి మోహన్ రావు గారు వగైరా చాలా మంది